హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు TEDMED. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చాలా యూస్ఫుల్ వీడియో. ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అసలు మీ హౌస్లో ఉండే వాటర్ని ఎలా చెక్ చేసుకోవాలి, మీ హౌస్లో ఉండే వాటర్ హార్డ్ వాటరా సాఫ్ట్ వాటరా ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే నేను మీకు విత్ టెస్ట్ విత్ ప్రూఫ్తో సహా అయితే నేను మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ఆ వీడియో. మనలో చాలా మంది వాటర్ని రెగ్యులర్గా ప్రతి దానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఇదర్ అది వాషింగ్ పర్పస్, కుకింగ్ పర్పస్ అండ్ బాతింగ్ పర్పస్, ఇలా రకరకాలుగా డిఫరెంట్ వేస్లో యూజ్ చేస్తాం కదా. అయితే మన వాటర్లో హార్డ్నెస్ కానీ ఉన్నట్లయితే ఏమవుతుంది అంటే తొందరగా ఈ అప్లయన్సెస్ అనేవి పోవడానికి ఛాన్స్ ఉంది. అంటే వాటర్ గేజర్స్ కావచ్చు, వాషింగ్ మిషన్స్ కావచ్చు, బాత్ ట్యాప్స్ కావచ్చు, అండ్ బాత్రూమ్ టైల్స్ కావచ్చు, ఇలా ఎన్నో రకాలుగా మనకి వాటర్ వల్ల ఇవి పాడవడానికి ఛాన్స్ ఉంది. మనకి ఈ హెడ్ బాత్ చేసేటప్పుడు ఈ హెడ్ మీద స్కేల్ ఫామ్ అయిపోవటం, ఇలా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి వాటర్ నుంచే వస్తాయి. సో పాత రోజుల్లో ఇవన్నీ లేవు. ఎప్పుడైతే పొల్యూషన్ పెరిగి వాటర్లో హార్డ్నెస్ పెరిగిందో అప్పటి నుంచి మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, అయితే ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే అసలు ఈ వాటర్ హార్డ్నెస్ని తగ్గించడం ఎలా అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. వెరీ సింపుల్. మీకు వాటర్ హార్డ్నెస్ ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే వాటర్ టెస్ట్ చేయొచ్చు. అది ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. అండ్ ఈ వాటర్ సాఫ్ట్నర్స్ గురించి డెడికేటెడ్ వీడియో చేయమంటే డెఫినెట్గా డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. ఓకే, అండ్ అది మీకు కావాలా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని గురించి సపరేట్గా డెడికేటెడ్గా వీడియో చేస్తాను. అండ్ ఈ వీడియోలో నేను ఏం టెస్ట్ చేయబోతున్నాను, ఎలా టెస్ట్ చేయబోతున్నాను అనేది ఫస్ట్ చెప్తా. నెంబర్ 1, ఈ 2 వాటర్ బాటిల్స్లో ఒకటి వచ్చేసి రా వాటర్ అండ్ ఇంకొకటి వచ్చేసి సాఫ్ట్నర్ వాటర్. సో ఈ రా వాటర్ని అల్కరా వాటర్ని ఫస్ట్ టెస్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇంకొక 2 వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా. ఈ 2 వాటర్ బాటిల్స్ ఏంటి అంటే ఇవి సాఫ్ట్నర్ అండ్ ఇవి రెజిన్ బేస్డ్ అండ్ ఇవి అయాన్ ఎక్స్చేంజ్ బేస్డ్, ఇది రా వాటర్. ఓకే, సో ఇందులో ఏది అనేది నాకు తెలియదు, చేయగానే మీకు తెలిసిపోతుందిలేండి. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చెప్తున్నానంటే జస్ట్ ఒక సోప్ తీసుకోండి, ఇలా గ్లాస్ బౌల్స్ తీసుకోండి. గ్లాస్ బౌల్స్ తీసుకొని మీరు వాటర్ని అనేది సింపుల్గా పోర్ చేసుకోండి. ఓకే, అండ్ ఇది వచ్చేసి సాఫ్ట్నర్ వాటర్ అంటే రెజిన్ బేస్డ్ ఇది. ఓకే, అండ్ ఇలా మనం ఒక 3 డిఫరెంట్ వాటర్స్ని మనం కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ కలెక్ట్ చేసిన తర్వాత దీంట్లో టెస్ట్ అయితే చేద్దాం. దీన్ని ఇప్పుడు టెస్ట్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు తెలిసిపోతుంది. ఇందులో నాకు ఫస్ట్ రా వాటర్ ఏది, అల్కరా వాటర్ ఏది అనేది నాకు అస్సలు తెలియదు. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే డైల్యూట్ చేస్తాను. సోప్ని ఇలా డైల్యూట్ చేసుకోండి. ఓకే, సింపుల్ అంతే. మీ సోప్ని తీసుకొని వచ్చి ఇలా డైల్యూట్ చేసుకోండి. ఇలా ప్రతి దాంట్లో కూడా మనం డైల్యూట్ అయితే చేసాం. అండ్ ఇప్పుడు టెస్టింగ్ ఎలా చేయాలి అండ్ ఏదైతే రా వాటర్లో మీరైతే మిక్స్ చేశారో సో జస్ట్ ఇలా మీరు ఏం చేస్తారంటే ఇలా అనండి చాలు. సో ఇప్పుడు మనకి పైన ఫోమ్ ఫామ్ అయింది కదా, అది ఎంతసేపు ఉంటుందో మీరు చెక్ చేయండి. అండ్ ఇప్పుడు దీంట్లో కూడా నేను ఫోమ్ అయితే ఫామ్ చేస్తా చూడండి. దీంట్లో కూడా ఫోమ్ ఫామ్ అయింది కదా, ఎంతసేపు ఉంటుందో చూద్దాం. అండ్ ఇక్కడ నేను వాటర్ అయితే దీని వాటర్ నేను ఇక్కడ వేయడం జరిగింది అండ్ దీని వాటర్ కూడా నేను ఇక్కడ వేయడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ అండ్ ఇది సాఫ్ట్నర్ వాటర్ అండ్ దీని వాటర్ కూడా నేను ఇక్కడ వేయడం జరిగింది. ఓకే, అండ్ ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఫోమ్ అనేది ఎంత ఫామ్ చేసినా సరే వెంటనే పాడైపోతుంది. అండ్ నెక్స్ట్ ఇలా చేతిలోకి తీసుకుంటే మొత్తం సబ్ అంతా కూడా మనకి ముక్కల కింద ఇరిగిపోతుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ నేను అందుకే పైన వేశాను. సో ఇది ఎలా డస్ట్ లాగా మీకు కనిపిస్తుందో చూసారు కదా. అండ్ ఇప్పుడు ఇది చూడండి అలాగా మనకి వైట్గా కనిపిస్తుంది సోపు. ఇదే మనకి డ్రై అయిపోయిన తర్వాత సోప్ ఫామ్ అయిపోతుంది. మరి అదే ఎక్కడ చూడండి ఇది ఎంత క్లీన్గా ఉందో. ఇది వాటర్, కంప్లీట్ వాటర్ సాఫ్ట్నర్ ఇది. ఇప్పుడు ఈ రెండింటికి చిన్న డిఫరెన్సే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఉండదు. కాకపోతే దీని మీద ఇది కొంచెం బెటర్. ఓకే, అల్కరా అనేది బెటర్. సో ఇది మనకి అల్కరా వాటర్ అండ్ ఇది మనకి రా వాటర్. చూసారు కదా ఈ మూడింటికి ఉన్న డిఫరెన్సెస్. అండ్ ఈ వీడియోలో నేను మీకు చూపించడానికి గల ముఖ్యమైన రీజన్ ఏంటి అంటే అసలు సాఫ్ట్వేర్ మీద వీడియో చేయాలా వద్దా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియాలి. ఒకవేళ ఓకే చేయమంటే డెఫినెట్గా చేస్తాను, డెడికేటెడ్గా చేస్తాను. ఓకే, అండ్ ఈ వీడియోలో మనం తెలుసుకున్నది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రా వాటర్లో హార్డ్నెస్ ఎక్కువ ఉండటం వల్ల సోప్ అనేది మనకి డైల్యూట్ అవ్వదు, మొక్క ఎరగడం, సోప్ ఎక్కువగా నొరగెక్కకపోవడం, ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ మనకి రా వాటర్ వల్ల వస్తాయి. ఒకవేళ మీకు ఉంటే చెప్తున్నాను, వాటర్ అనేది బాగానే ఉందని మీరు ఫీల్ అయ్యారనుకోండి, మీకు అవసరం లేదు. మీరు చేయాలి అంటే వెరీ సింపుల్, ఇలా గ్లాస్ బౌల్ తీసుకోండి, మీ వాటర్ని ఇందులో వేయండి,
సోప్ని డైల్యూట్ చేయండి. డైల్యూట్ చేసి జస్ట్ ఇలా ఒక టేబుల్ మీద వేసేసేయండి. అప్పుడు మీకు కంప్లీట్గా దీని మీద తెలుస్తుంది. ఓకే, అండ్ ఇంకా కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి, అవి కూడా నేను మీకు పెడతాను. అవి మనం చేసిన వీడియోసే. ఓకే, అండ్ ఇక్కడ మీకు కింద మీకు ఇక్కడ వీడియోలో కనిపించకపోవచ్చు, అండ్ ఇక్కడ కంప్లీట్గా సబ్బు ముక్కిరికి కిందకు వచ్చేస్తుంది. ఓకే, అదే మనకి అల్కారాలో కానీ చూసుకుంటే దీంతో పోలిస్తే ఒక 30 to 40% బెటర్ అవుట్పుట్. ఓకే, అండ్ దీంట్లో మనకి సబ్బు నొరగెక్కుతుంది. రెండోది మనకి సాఫ్ట్ వాటర్ అనేది కొంచెం బాగానే ఉంటుంది. ఓకే, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా దీంట్లో మెయింటెనెన్స్ ఉండదు. ఓకే, అందుకనే చాలామంది దీనికి వెళ్తారు. ఎటువంటి మెయింటెనెన్స్ ఉండదు, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి వదిలేయచ్చు, లైఫ్ టైం పని చేస్తుంది. ఎందులో పోవడానికి ఏముండవు, మెకానికల్ పార్ట్స్ కానీ. ఆబ్వియస్లీ వన్ టైం పెట్టామంటే 10 years 15 years చూడాల్సిన అవసరం లేదు అల్కారాది. సరే, దీని ప్రైస్ ఎంత ఉంటుంది అంటే అల్కారాది 40,000 రూపీస్ దాకా ఉండొచ్చు. అండ్ దీని యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇది వచ్చేసి అయాన్ ఎక్స్చేంజ్ టైప్. దీనికి ఎటువంటి మెయింటెనెన్స్ ఉండదు, అందుకే కస్టమర్స్ ఎక్కువగా దీనికి అట్రాక్ట్ అవుతారు. అండ్ నెక్స్ట్ మనం చూసింది వాటర్ సాఫ్ట్నర్, ఫైనల్ స్టేజ్ ఆఫ్ వాటర్ ట్రీట్మెంట్. ఇందులో మీకు 100% ఇందాకలు ఎప్పుడో నేను ఫోమ్ని క్రియేట్ చేశాను, ఇంకా ఫోమ్ అక్కడే ఉంది. చూసారా లేదా? అది తేడా. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు హ్యాపీగా టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేసుకొని బాగుందంటేనే తీసుకోండి. అండ్ దీంట్లో మనకి మెయింటెనెన్స్ ఉంటుంది. ఈ మెయింటెనెన్స్ ఏంటి అంటే వెరీ సింపుల్. ఎక్కువ ఏమో దానికి మనీ పెట్టాలేమో అంటే లేదండి. ఎవ్రీ 2 weeksకి ఒక 5 kgs ఆఫ్ సాల్ట్ దీనికి రీజనరేషన్ కింద యూస్ చేయాలి. అది ఎలా చేస్తాం ఏంటి అనేది మీద ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. ఇది 35,000 నుంచి 40,000 ఉంటుంది. దేనికైనా సరే మెయింటెనెన్స్ ఉంటే ఒకలా వర్క్ చేస్తుంది, మెయింటెనెన్స్ లేకపోతే ఒకలా వర్క్ చేస్తుంది. కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం ఎటువంటి మెయింటెనెన్స్ ఉండదు అంటే అట్రాక్ట్ అవుతారు. కాబట్టి అయాన్ ఎక్స్చేంజ్ బేస్డ్ అనేది బాగా మార్కెట్లో సక్సెస్ అయింది. బట్ ఫైనల్ అవుట్పుట్ కానీ చూసుకుంటే ఏది బెటర్ అంటే ఇదే బెటర్. ఓకే, అండ్ ఇందులో మనకి కెంట్ కానీ చూసుకుంటే 1,50,000 ఎంతో ఉంటుంది. నార్మల్ నాన్ లోకల్ బ్రాండ్స్ అనుకోండి మీకు 35,000 నుంచి 40,000 పడుతుంది. కాకపోతే మీకు ఎవ్రీ 2 weeks ఏదో ఒక సండే పెట్టుకొని దీన్ని రీజనరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రీజనరేషన్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది ప్రాసెస్ అంతా. అది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ దానికి పట్టే టైం కానీ చూసుకుంటే ఒక 20 minutes మీరు టైంని స్పేర్ చేసి దీన్ని సాఫ్టనింగ్ చేసుకోవాలి. అంత టైం నాకు లేదు అనుకుంటే దీనికి వెళ్ళిపోండి. అండ్ ఈ ఆల్కారా పెట్టించి వాళ్ళు 3 to 4 months అయింది. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అండ్ 1 year తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. అండ్ దీంట్లో 1 year తర్వాత కాదు కదా, 10 years తర్వాత కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. కాకపోతే రీజనరేషన్ చేసుకోవాలి. ఇక సాఫ్ట్నర్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకవేళ కాంటాక్ట్ అవుదాము అనుకుంటే, ఒకవేళ పర్చేస్ చేద్దాం అనుకుంటే మీరు ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవచ్చు అవి. ఓకే, సాఫ్ట్నర్స్ అయితే అమెజాన్లో కానీ ఎక్కడ నాకు దొరకలేదు. ఓకే, అండ్ బెటర్గానే నేనైతే యూస్ చేశాను, నాకైతే బెటర్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి. అందుకని చెప్పి నేనైతే మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు చూద్దాం అనుకుంటే నేను ఇంకొక వీడియో చేస్తాను కదా, చేసిన తర్వాత అప్పుడు మీరు అది తీసుకుందరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, కానీ లింక్ మీరు ఒకవేళ చూసుకుందాం అనుకుంటే మాత్రం లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఇది మనకి నాన్ మెయింటైన్డ్ సాఫ్ట్నర్ ఒకవేళ మెయింటైన్ చెయ్యకపోతే ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు ఇప్పుడైతే చూపిస్తాను. ఓకే, సేమ్ ఇదే సాఫ్ట్నర్ మెయింటైన్ చెయ్యకపోతే ఎలా ఉంటుంది అనేది కూడా మీకు టెస్ట్ చేసి అయితే చూపిస్తాను. సో చూసారు కదా, ఇది నార్మల్ అయిపోయింది, ఫోమ్ పెద్దగా ఉండటం లేదు. అంటే 1 month అయిపోయింది సాఫ్ట్నింగ్ చేసి. అంటే అఫ్కోర్స్ ఇది కూడా నార్మల్ వాటర్ కింద కన్సిడర్ చేస్తాం. ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటారు అనుకుంటున్నాను. నేను దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.